క్రీస్తు మనస్సులో కొన్ని లక్షణాలు, ఆయన ఎలాంటి మనస్సు కలిగిన దేవుడు. ఎందుకంటే శ్రమ దినాల్లో ఉన్నాం కాబట్టి, లెంట్ డేస్లో ఉన్నాం కాబట్టి, మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగించబడ్డారు, సిలువ వేయబడ్డారు. కాబట్టి ఆయన మనస్సులో ఉన్న గొప్ప లక్షణాలు మనం ధ్యానిస్తూ యేసయ్య ఎలాంటి స్వభావంతో ఉన్నారో, యేసయ్య ఎలాంటి మనస్సుతో ఉన్నారో అలాంటి మనస్సును మనము కూడా కలిగి జీవించడానికి మన జీవితాలను మనం సాధకము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతాను. మీరందరూ బైబిల్ గ్రంథం ఉంటే తెరిచి చూడండి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండును. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అపోస్తులుడైన పేతురు భక్తుడు సంఘానికి చెప్తున్న మొట్టమొదటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు శరీరమందు శ్రమపడ్డాడు. దేని యందు శ్రమపడ్డాడండి? ఆయన ప్రాముఖ్యంగా 3.5 సంవత్సరాలు 30 సంవత్సరాల వరకు తండ్రి ఇంటిలోనే ఉన్నాడు, తల్లికి సహకారంగా ఉన్నాడు. ఆ 3.5 సంవత్సరాలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు అసలు రెస్ట్ తీసుకోలేదండి. ఆయన విశ్రాంతి పొందుకోలేదు. 3.5 సంవత్సరాలు ఆయన రాత్రంతయు ప్రార్థనలో గడిపి ఉదయకాల సమయమున సువార్తను ప్రకటించి తండ్రి అయిన దేవుడు యేసయ్యకి అప్పగించిన బాధ్యతను, ఆ భారమును తూచా తప్పకుండా పాటించి, ఇంకా చెప్పాలంటే తండ్రి అయిన దేవుడు యేసయ్యను ఎందుకు పంపించాడో తండ్రి చిత్తాన్ని తెలుసుకొని తండ్రి చిత్తానుసారంగా యేసయ్య తన 3.5 సంవత్సరాల సేవా జీవితాన్ని అద్భుతంగా చేశారు. దేవునికి స్తోత్రం. రోగస్తుల దగ్గరికి వెళ్ళాడు, స్వస్థపరిచారు. పాపంలో ఉన్నవారి దగ్గరికి వెళ్ళారు, విడుదల కలిగించాడు. కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళాడు, స్వస్థపరిచాడు. అలాగే లోకములో తృణీకరించబడిన స్థితిలో, గెంటివేయబడిన స్థితిలో, ఇంకా చెప్పాలంటే బయట ఎవరైతే అంటరాని వారుగా ఉన్నారో, పాపములో ఉన్నారో, అనగా సమరయులు, గలలీయులు, దేవుని బిడ్డలారా, ఇంకా దేవునికి దూరంగా ఉన్న జనుల మధ్యలోకి వెళ్ళి ఆయన 3.5 సంవత్సరాలు అద్భుతమైన పరిచర్యను చేసి సువార్తను ప్రకటించి అనేక మందిని తండ్రి చెంతకు నడిపించడానికి యేసుక్రీస్తు ఒక ద్వారముగా, ఒక మార్గముగా అనేక మందికి కనపరుచుకొని అద్భుతమైన పరిచర్య చేసినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు శరీరమందు శ్రమపడ్డాడు కాబట్టి ఆయన పిల్లలమైన మనము కూడా శరీరమందు శ్రమపడాలి. శరీరాన్ని సుఖపెట్టుకోకూడదు. శరీరాన్ని ఎప్పుడైతే మనం సుఖపెట్టుకుంటామో శరీరము పాపాన్ని కోరుకుంటుందండి. ఇది వాస్తవం. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా శరీరాన్ని ఎవరైతే బాగా పెంచి పోషించుకుంటారో వారు పాపానికి చాలా దగ్గరగా ఉంటారండి. శరీరాన్ని ఎవరైతే నలగొట్టుకుంటారో మోకాళ్ళ ప్రార్థన చేత, ఉపవాసము చేత శరీరాన్ని ఎవరైతే నలగొట్టుకుంటారో వారు శరీరాశలను జయిస్తారు, నేత్రాశలను జయిస్తారు, జీవపు డంబాన్ని కూడా వారు జయిస్తారు. పేతురు అందుకే చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు
శరీరమందు శ్రమపడ్డాడు కాబట్టి మీరు ఆయన మనస్సును ఆయుధముగా. 2వ వచనంలో ఆయన ఏమంటాడంటే శరీర విషయములో అంటే శరీరమందు శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజ ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలిక ఏమీ ఉండదు. దేవునికి స్తోత్రం. అంటే ఏమంటున్నాడు? మీకు అర్థమవడానికి ఆ వచనం అర్థం అవ్వకపోతే అర్థమయ్యేలా చెప్తాను వినండి. 2వ వచనంలో పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే ఈ శరీరం ఏదైతే ఉందో ఈ శరీరమందు మీరు శ్రమపడితే, ఈ శరీరమందు మనుజాశలు ఏవైతే ఉంటాయో, లోక సంబంధమైన ఆశలు కోరికలు తుచ్చమైనవి ఏవైతే ఉంటాయో వాటిని మీరు జయిస్తారు. ఎలా జయిస్తారు? క్రీస్తు మనస్సును ఆయుధంగా ధరించుకున్నప్పుడు, క్రీస్తు తత్వాన్ని మీ మనస్సుగా మార్చుకొని ఆయన మనస్సును ఆయుధంగా ధరించుకున్నప్పుడు లోక సంబంధమైన మనుజాశలను బట్టి నడుచుకోకుండా దేవుని ఇష్టానుసారంగా నడుచుకునే కృపను దేవుడు ఇస్తాడు అని పేతురు భక్తుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు నన్ను అడిగితే, అయ్యగారండి క్రీస్తు మనస్సును ఎందుకు ఆయుధంగా ధరించుకోవాలంటే సూటిగా నేను చెప్పే మాట ఏంటంటే పాపాన్ని జయించడానికి. దేవునికి స్తోత్రం. క్రీస్తు మనస్సును ఎందుకు మనం ఆయుధంగా ధరించుకోవాలయ్యా అంటే పాపాన్ని జయించడానికి. నీ శరీరముతో, నీ మనస్సుతో, నీ క్రియలతో, నీ విశ్వాసముతో నువ్వు పాపాన్ని జయించలేవు. క్రీస్తు మనస్సును ఆయుధంగా ధరించుకున్నప్పుడే, క్రీస్తు మనస్సు నీలో నివసించినప్పుడే నువ్వు లోక సంబంధమైన మనుజాశలను జయించే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. అందుకే పౌలు గారు ఏమన్నారు? నేను నా శరీరమును నలగగొట్టుకొనుచున్నాను అన్నాడు. అంటే 2 బండలు తీసుకొని వీపు మీద కొట్టుకున్నాడా? కొరడా తీసుకొని కొరడా దెబ్బలు తిన్నాడా? కాదండి. ఈ శరీరాన్ని ఉపవాసములతో ఏం చేశాడండి? నలగగొట్టుకొనుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బైబిల్ చదువుతున్నారేంటమ్మా భక్తిపరులు గుళ్ళో బైబిల్ చదువుతారు, ఇంటికాడ ఖాళీగా ఉంటారు. ఇప్పుడు బైబిల్ మూసేయండి, బైబిల్ మూసేయాలి అందరూ. ఇక్కడ ఇంటికాడ ఒక అధ్యాయం చదవరండి ప్లీజ్. ఏమనుకో, క్షమించండి నన్ను. ఇక్కడికి వచ్చిన తర్వాత సేవకుడు చెప్పిన మాటలు వినాలి. ఇంటికి వెళ్ళి ఏం చదువుకోవాలి? బైబిల్. ఇక్కడేదో పెద్ద రీసెర్చ్ చేసినట్లుగా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని సంగమా, క్రీస్తు మనస్సును మనం ఆయుధంగా ధరించుకోవాలి. మొట్టమొదటి లక్షణం, యేసయ్య మనస్సులో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే ఆయనది ప్రేమ కలిగిన మనస్సు. దేవునికి స్తోత్రం. ఆయనదే మనస్సు అండి? ప్రేమ కలిగిన మనస్సు. ఇప్పుడు మీరు ప్రేమ అంటే ఏంటి? 2 యవనస్తుల మధ్య ఉండే ప్రేమ కాదు, 2 భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ కాదు, అన్నదమ్ముల మధ్య ఉండే ప్రేమ కాదు, ఇహలోక సంబంధమైన ప్రేమ కాదు. యేసయ్య ప్రేమ గురించి గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అగాపే లవ్ అని ధ్యానం చేసుకున్నాం. ఏంటండి? అగాపే లవ్, అన్లిమిటెడ్ లవ్. ఇంకా చెప్పాలంటే షరతులు లేని ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, ఎల్లలు లేని ప్రేమ, పాపులను, బలహీనులను, శత్రువులను, భక్తిహీనులను ప్రేమించిన ప్రేమ. అర్హత లేని వానికి అర్హత చూపిన ప్రేమ, అగాపే ప్రేమ. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమలో స్వార్థము ఉండదు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమలో స్వార్థం ఉండదు. ఎవరేమనుకోవద్దు, భార్యాభర్తల ప్రేమలో ఖచ్చితంగా ఏముంటుంది? స్వార్థం ఉంటుంది. అన్నదమ్ముల మధ్య ప్రేమలో స్వార్థం ఉంటుంది.
ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. నువ్వు లేకపోతే నేను బతకలేను అంటాడు. ఏంటండి? నువ్వు లేకపోతే నేను బతకలేను. జ్వరం వస్తే ఒక ట్యాబ్లెట్ కూడా తీసుకురాడు. ఇది నిజమైన ప్రేమ కాదు. అందుకే లోక సంబంధమైన మనుషులు కూడా ప్రేమ గుడ్డిది అన్నారు. ఏంటండి? ప్రేమ గుడ్డిది. ప్రేమ గుడ్డిదండి. కానీ యేసయ్య ప్రేమ గుడ్డి ప్రేమ కాదు. అది ప్రాణం పెట్టిన ప్రేమ. గట్టిగా చప్పలు కొట్టండి. యేసయ్య ప్రేమ గుడ్డి ప్రేమ కాదు. యేసయ్య ప్రేమ ప్రాణం పెట్టిన ప్రేమ. నరకానికి ఆహుతైపోయే మనల్ని పరలోక రాజ్యానికి నడిపించడానికి ప్రాణం పెట్టిన ప్రేమ. అందుకే యోహాను పత్రికలో యోహాను భక్తుడు ఏమంటున్నాడంటే, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చదవండి. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవునిని ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. చాలు. దేవునికి స్తోత్ర. దేవుడు ప్రేమస్వరూపి అన్నదానికి కింద పుట్టినోట్లు ఏముందో చూడండి. అది కావాలి. దేవునికి స్తోత్ర. దేవుడు ప్రేమస్వరూపి అంటే అర్థం ఏంటంటే దేవుడే ప్రేమ. ప్రేమ అనే 2 అక్షరాలకు నిలువెత్తు స్వరూపం ఎవరంటే యేసయ్య తప్ప ప్రపంచంలో ఎవరు లేరు. ధరలో ఉన్న ప్రేమలన్నీవి స్వార్థమైనవే. అందం కోసమో, ధనం కోసమో, లేదంటే వేరే వాటి కోసం ప్రేమించే ప్రేమే తప్ప నిస్వార్థంగా ప్రేమించే ప్రేమ ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎవరి ప్రేమైనా ఉందంటే ఆ ప్రేమ ఒక్క యేసయ్యదే. దేవునికి స్తోత్రం. అందుకే యోహాను భక్తుడు అంటున్నాడు, దేవుడు ప్రేమయ్యై ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగలేడండి. ఇప్పుడు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి పక్కన నువ్వు ప్రేమించకుండా ఉంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లు అవుద్దా? ఏమండి? అది ఎలా అవుద్ది? నీ పక్కన ఉన్న నీ స్నేహితుడిని ప్రేమించలేకపోతున్నావే, నీ పక్కన ఉన్న నీ పొరుగువాడిని ప్రేమించలేకపోతున్నావే, నీ పొరుగువాడి ఎడలు నువ్వు అన్యాయంగా జీవిస్తున్నావే, నువ్వెలా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు? నువ్వు అనుకుంటున్నావు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని, కానీ దేవుడు నిన్ను చూసి నవ్వుతున్నాడు. దేవుణ్ణి ప్రేమించువాడు పొరుగువాడిని కూడా ప్రేమించాలి. నీ అత్తను ప్రేమించాలి, నీ కోడల్ని ప్రేమించాలి, నీ కుటుంబ సభ్యులను నువ్వు ప్రేమించాలి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి నేను ఎక్కడో విన్నానండి. మనమంటండి ఒక్కోసారి మానవులం కాబట్టి పొరుగువారి గురించి మనం దూషణగా మాట్లాడతామండి, కానీ అది కూడా తప్పేనంటండి. ఉదాహరణకి చెన్నయ్య గారు ఎలాంటోడు, జీవరత్నం గారు ఎలాంటోడు, లేదంటే ఆ సుబ్బమ్మ ఎలాంటిది, ఎంకమ్మ ఎలాంటిదని మనం మాట్లాడుకున్నా తప్పేనంట. అవి కూడా తీర్పులోకి వస్తాయి అంటండి. అవి కూడా తీర్పులోకి వస్తాయి. మనం ఏంటంటే చాలా స్వల్పంగా, చాలా దేవుని బిడ్డలారా సులువుగా మాట్లాడేస్తుంటాం. ఆడట్ట, ఈడిట్ట, ఆమట్ట. నేను అంటే నా అనుభవంలో నేను చెప్తున్నానండి, ఎవరేమనుకోవద్దు. మనం ఒక వ్యక్తి గురించి చెడుగా మాట్లాడుతున్నామంటే ఒకరి గురించి నాకు అనవసరం అండి. నా అనుభవంలో నేను చెప్తున్నా, నువ్వు ఇంకా దేవుణ్ణి ప్రేమించట్లేదు. నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు కాబట్టి పొరుగు వ్యక్తి గురించి నువ్వు చెడుగా మాట్లాడుతున్నావు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఎదుటి వ్యక్తిని నువ్వు దేవుని స్వరూపముగా భావిస్తావు కాబట్టి ఆ వ్యక్తి గురించి నువ్వు చెడుగా మాట్లాడడానికి ఇష్టపడవు. బైబిల్లో కూడా ఉంది, పరుని గుట్టు బయట పెట్టొద్దని.
ఒక్కోసారి పొరపాటుగా నేనేదైనా మాట్లాడినా, ఎవరి గురించి నేను చెడుగా చెప్పాను, నేను చాలా బాధపడతానండి. ఎందుకంటే మనమేదో పెద్ద నీతిమంతుల్లాగా, మనమేదో పెద్ద యథార్థవంతుల్లాగా, మనమేదో పెద్ద పరిశుద్ధుల్లాగా, మనలో బోళ్ళు లోపాలని లేవా లేవా? మనలో ఎన్నో దోళాలు ఉన్నాయి, కానీ పొరుగువాడి కంట్లో ఉన్న నలుసులను బాగా చూపిస్తాం. అసలు దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారు పొరుగువారి గురించి అన్నడు దూషణగా మాట్లాడరండి. ఎందుకంటే తన దగ్గర ఉండి తనను మోసం చేసిన ఇస్కరియోతు యోధాను కూడా యేసయ్య పన్నెత్తి మాట అనలేదండి. ఒకే ఒక మాట అన్నాడు, వీడు పుట్టక ఉండిన ఎడల మేలయ్యేదన్నాడు. వీడు పుట్టక ఉండిన ఎడల, అంతేగాని నీ మీదకి శాపం వస్తుందని కూడా ఎక్కడ యేసయ్య అనలేదు. ఓరి నాయన, నువ్వు పుట్టకుండా ఉంటే బాగుండేదిరా, పుట్టి అనవసరంగా శాపాన్ని తెచ్చుకున్నావు. శాపం అనే మాట కూడా యేసయ్య నోటి వెంట రాలేదండి. పైగా తెలివిగా డబ్బు సంచి కూడా ఎవరికి ఇచ్చాడు యేసయ్య? దొంగోడికి ఇచ్చాడు. దొంగోడు చేతికి తాళాలు ఇవ్వాలన్నట్టు యేసయ్య డబ్బు సంచి కూడా ఎవరికి ఇచ్చాడు? దొంగోడికే ఇచ్చాడు. వీళ్ళంట వాటన్నిటిని ఏం చేసేవాడంట? దొంగిలించేవాడంట. దేవుడు ఎవరో తెలుసా? ప్రేమస్వరూపి, ప్రేమయ్యి ఉన్నాడండి. ధరలోని ప్రేమలన్నీ స్థిరము కాదు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ అబ్బా కడవరకు ఆదరించును. ఎవరు ఆదరిస్తారండి నిజంగా? వాస్తవంగా మాట్లాడాలంటే ఆ కొద్దిసేపు మేమున్నాం మీకు తోడుగా, ఏం పర్లేదు, మేము ఆదరిస్తాం, ప్రేమిస్తాం అని అంటారు. కానీ నిజంగా సమస్య వస్తే నిలబడేది ఎంతమంది అండి? ఒరిజినల్గా మాట్లాడితే 1,00,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తే ఇస్తారా? ఒక 2 లక్షలు ఇవ్వాల్సి వస్తే ఇస్తారా? కాదులే శుభమా, ఇద్దాం అనుకున్నాలే, సర్లే సర్లే, పర్లేదులే, దేవుడు ఉన్నాడులే, సహాయం చేస్తారులే, పర్లా. లేదండి, మానవ స్వభావం అలా ఉంటుందండి. దేవునికి స్తోత్రం. మానవుడు శాశ్వతమైన ప్రేమ ఒక వ్యక్తి ఎడల చూపలేడు, కానీ దేవుడు ఒక వ్యక్తి ఎడల శాశ్వతమైన ప్రేమ చూపగలడు. ఎప్పటి వరకు? కడవరకు. నువ్వు భూమి మీద నీ ప్రాణము పోయేంత వరకు కూడా దేవుని ప్రేమ నీ మీద శాశ్వతంగా ఉంటుందో కానీ దేవుని ప్రేమలో ఎక్కడ మత్సరం, ఎటువంటి పరిస్థితి అనేది ఆయన ప్రేమలో తేడా అనేది ఉండదు. దేవునికి స్తోత్రం. యేసయ్య ప్రేమలో నువ్వు జీవించాలి. యేసయ్య ప్రేమ కలిగి నువ్వు జీవించాలి. ఈ యేసయ్య ప్రేమ నిన్ను ఏం చేస్తుందో తెలుసా? ఈ యేసయ్య ప్రేమ యేసయ్యను ఎలాగా దేవుని రాజ్యంలోనికి నడిపించిందో, నువ్వు కలిగి ఉండే ఆ యేసయ్య ప్రేమ ద్వారా నువ్వు కూడా దేవుని రాజ్యానికి వారసుడు అవుతావు, వారసురాలవు అవుతావు. దేవునికి స్తోత్రం. ఇంకా దీన్ని నేను పొడిగించను, చాలా వచనాలు ఉన్నాయి కానీ నేను పొడిగించను. రెండవది ఏంటంటే క్రీస్తు మనస్సు, విధేయత కలిగిన మనస్సు. దేవునికి స్తోత్రం. చెప్పండి చెప్పండి. రెండవది ఏంటండి? క్రీస్తు మనస్సు, విధేయత కలిగిన మనస్సు. ఒబీడియన్స్. ఈ ఒబీడియన్స్, ఈ విధేయత గురించి మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. నేను ఒక మాటను మాత్రం ప్రాముఖ్యంగా నేను చెప్తాను. కానా విందులో ఏమైపోయిందండి? అమ్మా, కానా విందులో సాంబార్ అయిపోయిందా? దేవునికి స్తోత్రం. కానా విందులో ఏమైపోయిందండి? మరియమ్మ తల్లి గారు వచ్చి ఎవరికి చెప్పారు? యేసయ్యకి చెప్పారు. బాబు, కొద్దిగా ద్రాక్షారసం అయిపోయిందంట, చూడిపోయావా? మీ అందరికీ తెలుసు, అమ్మా నా సమయం ఇంకా. ఎవరైతే ఆ భోజనాలు వడ్డించే వాళ్ళు ఉన్నారో, లేదంటే ఆ ద్రాక్షారసాన్ని వడ్డించే వాళ్ళు ఉన్నారో, ఆ పనివారు ఎవరైతే ఉన్నారో వారు చెప్పారు, 6 రాతి బాణలలో ఏంటంట, అంచుల మట్టుకు మీరు నీళ్లను ఏమన్నారు? యేసయ్య, ఆ నీళ్లను ముంచి మీరు, అప్పటికి ద్రాక్షారసం అయిందా? అవలా. వాళ్ళు ముంచినప్పుడు, ఆ యొక్క జగ్గు ఏదైతే ఉందో దాన్ని ముంచినప్పుడు
మామూలు వాటర్ లాగానే ఉన్నాయి. వాళ్ళు ముంచి తీసుకెళ్ళి ఆ వడ్డిస్తున్నప్పుడు నీరేమైపోయింది? లోబడుటలో ఏముంది? అదే విధేయత చూపటంలో, లోబడటలో ఏముందో తెలుసా? ఆశీర్వాదం ఉంది. దేవునికి స్తోత్రం. వారు ఎప్పుడైతే వడ్డించేవారు ఆ నీళ్లను, ఉట్టి నీళ్లను జగ్గులతో ముంచుకొని ఎప్పుడైతే అక్కడున్న ఆ పెళ్లి వారికి వడ్డిద్దామని తీసుకెళ్తున్నారో, వారు గ్లాసుల్లో పోస్తున్నప్పుడు అది నీరే, కానీ ఎలా మారిపోయింది? విధేయతలో ఆశీర్వాదం ఉంది. దేవునికి స్తోత్రం. ఎవరేమనుకోవద్దు. ఈరోజు చాలామంది ఆశీర్వదించబడలేకపోవడానికి, చాలామంది దీవించబడలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వారు దేవుని యందు విధేయత చూపలేకపోతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ఎడల ఏం చూపాడు? విధేయత చూపాడండి. ఫిలిప్పీ 2:8 అక్కడ విధేయతను గురించి చక్కటి మాట రాయబడి ఉందండి. ఫిలిప్పీ 2:8 మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మనుష్యుడుగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా ఏం చూపించాడు? విధేయత. ఈరోజు దేవుని బిడ్డలారా, భర్త ఎడల భార్య విధేయత చూపలేకపోతున్నారు. తల్లిదండ్రుల ఎడల పిల్లలు విధేయత చూపలేకపోతున్నారు. కుటుంబాలు అభివృద్ధి పొందలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మన పైన ఎవరైతే ఉన్నారో వారి ఎడల మనము విధేయత చూపనే కారణంగా మనం మన జీవితాల్లో అభివృద్ధిని చూడలేకపోతున్నాం. దావీదా, నువ్వు పాపివి దావీదా అన్నప్పుడు దావీదు ఏమన్నాడు? విధేయత చూపాడు. అవునయ్యా, ఆ శిక్షకు నేను అర్హుడనే. బైబిల్ గ్రంథంలో అబ్రహాము విధేయత చూపాడు, దావీదు విధేయత చూపాడు. తన ముందు శ్రమలున్న యాకోబు కుమారుడైన యోసేపు విధేయత చూపాడు. దానియేలు రాజు ఎడల విధేయత చూపాడు. వాస్తవంగా చెప్పనా, విధేయతలో కష్టం ఉంది, విధేయతలో నష్టం ఉంది, విధేయతలో సహనం ఉంది, విధేయతలో చాలా శ్రమ ఉంది. విధేయత అనే మాట అంత సులువైన మాట కాదు. విధేయత చూపాలంటే ఆ విధేయతలో చాలా కష్టం ఉంది. కానీ భక్తులందరూ విధేయత చూపారు కాబట్టి వారి జీవితాల్లో ఆశీర్వదించబడ్డా. నువ్వు సేవకుని యొక్క వాక్యానికి నువ్వేం చూపాలి? విధేయత చూపాలి. దేవుడు నిన్ను గద్దించినప్పుడు, నీ పాపమును ఎండగట్టినప్పుడు నువ్వు విధేయత చూపాలి. విధేయత లేని జీవితాలండి వర్ధిల్లలేవో, గుర్తుంచుకోండి. విధేయత కలిగిన వారు ఎక్కడ ఉన్నా వాళ్ళు ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట దేవుని బిడ్డల విధేయత గురించి లూకాసు వార్త 6వ అధ్యాయము, లూకా 6:46. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని, అదిగోండి, ప్రభువా 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 అని కేకలు వేయటం కాదంట. ఏం చేయాలి? దేవుని యొద్దకు వచ్చి ఆయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు ఎలా ఉంటాడంటే, బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. గట్టిగా చప్పలు కొట్టండి. అంటే విధేయత చూపిన వారు ఆశీర్వదించబడ్డమే కాదు, విధేయత చూపిన వారు నీతిమంతులు. దేవునికి స్తోత్రం. విధేయత చూపేవారు ఎవరండి?
బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమంటాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను పాత్రుడను కాదు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన పెండ్లి కుమారుడు, నేను పెండ్లి కుమారుని స్వరము వినేవాణ్ణి అన్నాడు. మహాభక్తుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. నేనెంతండి, మనమెంతండి? చెప్పండి. మొట్టమొదటి ఏ మనస్సు కలిగి ఉండాలి? అదే ప్రేమ. ప్రేమనే మనస్సును మనము కలిగి ఉండాలి. రెండవది ఏంటండి? విధేయత. మూడవది చెప్పేసేసి ముగించేస్తా. మూడవదిగా ముచ్చటగా మూడవదిగా క్రీస్తు మనస్సు, త్యాగము కలిగిన మనస్సు. దేవునికి స్తోత్రం. మూడవది చెప్పండి, క్రీస్తు మనస్సు, త్యాగము కలిగిన మనస్సు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పెను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎవరేమనుకోవద్దండి, ఈరోజు సెలబ్రిటీ పాస్టర్లు అయిపోయారండి. బ్యాగ్ మోసేవాడు ఒకడు, బైబుల్ మోసేవాడు ఒకడు, వాటర్ బాటిల్ మోసేవాడు ఒకడు. అయ్యగారు పక్కన ఫోటో దిగితే, సెల్ఫీ దిగితే ఎంత ఇవ్వాలి? నువ్వు హీరోయివా, హీరోయిన్వా, సేవకుడివా, సేవకురాలువా? ఇది చాలా బాధాకరం అండి. ఈరోజు సేవకులు కూడా, నేను ఒక సేవకుడే, కానీ అలా ఉంది ఈరోజు పరిస్థితి. సేవకులు హీరోలు అయిపోతున్నారు, సేవకులు అంటారు హీరోయిన్లు అయిపోతున్నారు. అలంకరణ. ఒక వ్యక్తి అలంకరణకు ప్రాముఖ్యత ఇస్తున్నాడంటే అర్థం ఏంటో చెప్పనా? సూటిగా చెప్తా, ఆ వ్యక్తి పాపానికి దగ్గరగా ఉన్నారు. గుర్తుంచుకోండి. అది స్త్రీ అయినా పురుషుడైనా కలర బట్టలో కలరగా చక్కగా దేవుని బిడ్డ అలంకరణతో కనపడుతున్నారంటే ఒకటే సిగ్నల్, వారింకా పాపములోనే ఉన్నారు. ఎందుకో తెలుసా? తల్లి ఎస్తేరమ్మ చిన్న బాలిక, ఆమె అలంకరణకు ప్రాధాన్యత ఇవ్వలేదు. 127 దేశాలకు రాణి అయిందండి. 127 దేశాలకు రాణి అయిన ఎస్తేరు ఆ రాజు నియమించిన ఆ యొక్క అలంకరణ మాత్రమే వెళ్ళింది. చాలామంది కింద పైన అలంకరించుకెళ్ళారు, మేము రాజుగారికి బాగా నిండుగా కనపడాలని. కానీ వాళ్ళెవరో రాజుగారికి కనపడాల, నచ్చలా. అందం అనేది కలర్లో కాదండి, అందం అనేది గుణంలో ఉంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకే బత్షెబ 31వ సామెతల్లో అందే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు కొనియాడబడును. దేవునికి స్తోత్రం. మరి ఈ లోకం దేనికి ప్రాముఖ్యత ఇస్తుందంటే, దేనికి ప్రాముఖ్యత ఇస్తుందండి? అందానికే, అలంకరణకే. కలర్ బట్టలో మనుషులకు ఆకర్షణగా కనపడాలి. ఇది పాపమండి. ఇది నిన్ను నరకానికి నడిపిస్తుంది. జాగ్రత్త. బైబుల్ కూడా చెప్తుంది, తగుమాత్రపు వస్త్రం అంటే చిన్న పొట్టి వస్త్రాలని కాదండి. తగుమాత్రపు వస్త్రాలంటే పొట్టి వస్త్రాలని కాదు. శరీరమును నిండుగా వస్త్రములతో కప్పుకోవాలండి. నేనేమంటున్నా తెలుసా? ఎవరైతే అలంకరణకు ప్రాముఖ్యత ఇవ్వట్లేదో వాళ్ళు దేవునికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఆమేనన్రే. ఇది వాక్యానుసారంగా వాస్తవం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు త్యాగముతో తన ప్రాణమును విమోచన క్రయధనముగా మనందరి కోసం ఆయన అర్పించాడు. అందుకన్నాడు, నక్కలకు, ఆకాశ పక్షులకు మనుష్య కుమారుడు తలవాల్చుటకు ఒక్కింత స్థలమైనా లేదు. దేవుని పిల్లలారా, దేవుని సంగమా, నేను ముగించేస్తున్నా. చెప్పండి, మొట్టమొదటి ఏంటండి?
క్రీస్తు మనసులో ఏముంది? ప్రేమ కలిగిన మనసు. రెండవది విధేయత కలిగిన మనసు. మూడవది త్యాగం. ఒక వచనం ఉందిలేండి, చదవండి. ఫిలిప్పీ 2:4. ఫిలిప్పీ 2:4. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. దేవునికి స్తోత్రం. ప్రతివాడు సొంత కార్యములనే కాదు, ఇతర కార్యములను కూడా. అంటే ఎవరైతే వేదనలో ఉన్నారో, దుఃఖములో ఉన్నారో, సమస్యలతో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి వారిని పరామర్శించి వారి కోసం ప్రార్థన చేయడం, పర్లేదు దేవుడు నీకు తోడుగా ఉంటాడని భరోసా ఇవ్వడం, ఆ మనసులో కూడా ఏముందండి? త్యాగం ఉన్నదండి. ఏముందండి? త్యాగం. యేసయ్య ఎప్పుడు నవ్వుతున్న వాళ్ళ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళలేదు, ఏడుస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడండి. దేవుని పిల్లలారా, నిజమైన భక్తుడు, నిజమైన దేవుని ప్రేమ కలిగిన వాడు, నిజమైన విధేయత కలిగిన వాడు, నిజమైన త్యాగబుద్ధి కలిగిన వాడు ఎవరంటే ఇతరుల క్షేమాన్ని కోరుకునేవాడే. దేవునికి స్తోత్రం. ఇతరుల క్షేమాన్ని DGS దినకరం గారు, ఇప్పుడున్న దినకరం గారు కాదండి, పాత ఆయన, చనిపోయిన ఆయన DGS దినకరం గారు, వాళ్ళ సతీమణి గారు అమ్మగారు ఇద్దరూ కలిసి ఎవరైనా ఒక ప్రార్థనా విజ్ఞాపన చెప్పినప్పుడు దాన్ని డైరీలో రాసుకొని తెల్లవారుజామున అయ్యగారు అమ్మగారు లేచి, అయ్యగారు అమ్మగారు తెల్లవారుజామున 4 గంటలకు లేచి ఆ ప్రార్థనా విజ్ఞాపన బాగా చదివి ఆ ప్రార్థనా విజ్ఞాపన మీద చేయి పెట్టి అమ్మగారు అయ్యగారు ఆ సమస్య కోసం కలిసి ప్రార్థన చేసేవాళ్ళంట. అందుకే సమాజం ఆయనకు ఒక పేరు పెట్టింది, ప్రేమ ప్రవక్త. దేవునికి స్తోత్రం. ఏంటండి? ప్రేమ ప్రవక్త. అంత భారం ఎందుకు అయ్యగారు? మనకు వచ్చేస్తుందిగా, మన కడుపు నిండిపోతుందిగా, మనం బాగున్నాంగా, పక్కోడు ఏమైపోతే మనకెందుకు అని వాళ్ళు అనుకోలే. అందుకే ప్రపంచవ్యాప్తంగా పరిచర్య విస్తరించడానికి గల కారణం ఏంటంటే ఆయన ఆ విధంగా ప్రతి ఒక్కరి సమస్యను తన సమస్యగా భావించుకొని ప్రార్థన చేశాడు. అదే భారం నీకుండాలి, నాకుండాలి, మీకు ఉండాలి, నాకు ఉండాలి. అప్పుడు మీరు చేసే నిస్వార్థమైన త్యాగపూరిత ప్రార్థన బట్టి దేవుడు మీ కొడుకులను, మీ కుమార్తెలను, మీ కుటుంబాన్ని కూడా దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఈ కొద్ది మాటలు యేసయ్య మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక.